మరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనమందరం కూడా కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి ఈ రీతిగా మనము కలుసుకొని ఈ యొక్క వేకువజామున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మన పట్ల ఎంతో కృప చూపించాడు. ఈ సమయంలో మనమందరం కూడా కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మనము వాక్యాల్లో కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ప్రియులరా, మరి ఈ భూమి మీద మనము జన్మించినప్పుడు భౌతికంగా మనము ఆశీర్వదించబడాలని, భౌతికంగా ఈ భూమి మీద మనము వృద్ధి చెందాలని, మనము అడుగులు వేస్తున్న ప్రాయం నుండి మనం చూస్తున్నటువంటి వాతావరణాన్ని బట్టి, మనం చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మనము ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. అయితే మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు ఇల్లు కావాలి, నాకు వ్యాపారం కావాలి, నేను మంచి పొజిషన్లో ఉండాలి అని ఏ విధమైన ఆలోచనలు ఉండవు. ఎప్పుడైతే మనము తల్లి గర్భం నుండి బయటపడతామో చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చూస్తూ పెరుగుతాం కనుక మన ఎదుటి వారిని చూసి మనము కొన్ని విషయాలు నేను అలాగుంటే బాగుంటుంది, నేను ఇది చేస్తే బాగుంటుంది అని ఎవరు మనకు చెప్పకుండానే కొన్ని మనము ఆటోమేటిక్గా మన మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. అలాగే దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి మనము ఆధ్యాత్మికంగా మనము ఆధ్యాత్మికమైనటువంటి పుట్టుక ప్రారంభమైతేనే మనము ఆత్మీయంగా వర్ధిల్లగలము. ఈ భూమి మీద మనిషి ఎలాగైతే పుడుతున్నాడో, ఏ రీతిగా అయితే ఆశీర్వదించబడుతూ ఉన్నాడో, ఆ రీతిగానే దేవుని సంఘంలో మనము, దేవుని మందిరంలో ఆధ్యాత్మికంగా మనము పుట్టగలిగితే ఆధ్యాత్మికంగా మనము వర్ధిల్లుతాం, ఆధ్యాత్మికంగా మనము వృద్ధి చెందుతూ ఉంటాం. దేవుడు మనలను ఆశీర్వదించాలని మనల్ని పిలిచాడని వాక్యము సెలవిస్తుంది. దేవుడు పిలిచినటువంటి పిలుపునకు మనము లోబడి మనం ముందుకు సాగినట్లయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తప్పకుండా మనము విజయాన్ని మనము సాధించగలము. ఈ సమయంలో కొన్ని వాక్యాలు నేను చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదువుకుందాం. 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. చాలమ్మా, ఈ మాటలో చాలా గొప్ప ఆంతర్యం ఉంది. ఈ శరీరానుసారులు, ఈ ఆత్మానుసారులు, ఈ యొక్క వివరణ మన జీవితానికి చాలా చాలా అవసరం. ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టినటువంటి మనము ఆధ్యాత్మికంగా మనము ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే చాలామంది శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుతున్నారు, ఆత్మానుసారుడు ఆత్మ విషయం మీద మనసు నుంచుతున్నారు. శరీరానుసారులు ఏ రీతిగా మనసు నుంచుతున్నారో, ఆత్మానుసారులు ఏ రీతిగా మనసు నుంచుతున్నారో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరానుసారులు ఏ రీతిగా ఆలోచిస్తారంటే, ఈ శరీరం కోసం, ఈ శరీరానికి మంచి ఆహారం కావాలి, మంచి వస్త్రాలు కావాలి, మంచి గృహం కావాలి, రెస్ట్ కావాలి, ఈ శరీరానికి ఒక గుర్తింపు కావాలి, ఈ శరీరానికి పొగడతలు కావాలి, ఈ శరీరానికి ఇంకేవేవో కావాలని కోరుకుంటూ ఉంటారో, ఆ శరీరాన్ని తృప్తిపరచడం కోసం కొన్నిసార్లు వాక్యాన్ని కూడా విడిచిపెట్టినా పర్వాలేదు,
అన్న స్థితికి వారు దిగజారిపోతూ ఉంటారు. శరీరం మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, శరీర విషయం మీద వారు చూపిస్తున్నటువంటి ఆ యొక్క శ్రద్ధ ఉండకూడదా అంటే ఉండకూడదే మనం చెప్పలేం. కానీ శరీరానుసారులు ఆత్మానుసారులు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు శరీర విషయం మీద, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ప్రియులరా, శరీరానుసారమైనటువంటి మనసు దేనికి దారితీస్తుందంటే అది మరణానికి దారితీస్తుంది. ఆత్మానుసారులు నిజంగా నాకు చాలా చాలా నన్ను బలపరిచినటువంటి మాట. ఆత్మానుసారులు జీవమును సమాధానమై ఉన్నది. అంటే ఎప్పుడైతే మనము ఆత్మానుసారులంగా మనం ఆలోచిస్తామో మనము నిజంగా సదాకాలము జీవించే కృపను మనం పొందుకుంటాం. మన జీవితాలకు సమాధానం ఏర్పడుతుంది. ఒకవేళ ఎవరికైనా మీరు ఆత్మానుసారంగా జీవించండి, ఆత్మానుసారంగా జీవించండి అంటే నువ్వేంటండి మాకు చెప్పేది, మాకు తెలియదా, మాకు అన్నీ తెలుసు అని చెప్తుంటారు. ప్రియరా, కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఈ వాక్యాన్ని చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరూ, మనమే కాదు ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి చాలా శ్రేష్టమైనటువంటి ఆంతర్యం కలిగినటువంటి మాట. ఆత్మానుసారుల మీద మనస్సును ఉంచితే వారు జీవిస్తారు, వారు సమాధాన పడతారు. ఆత్మానుసారులు ఏం చేస్తారు? ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. ఏ రీతిగా ఆత్మ విషయాల మీద వారు మనసు ఉంచుతారంటే, ఈ ఆత్మ ఏ విషయంలో కూడా కృంగిపోకుండా, ఏ విషయంలో కూడా దిగజారిపోకుండా, ఏ విషయంలో కూడా బలహీనమైపోకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి, ఈ ఆత్మకి ఏం కావాలి, ఈ ఆత్మకు ఏం పెడితే ఈ యొక్క ఆత్మ కృషించిపోకుండా ఉంటుంది, ఈ ఆత్మ ప్రభు రాకడ వరకు సిద్ధంగా ఎలా ఉండగలుగుతుంది అని ప్రియరా ఆత్మానుసారులు ఆలోచిస్తారు. ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని వారు దినదినము కూడా భుజిస్తూ ఉంటారు. మనము ఒక వ్యక్తికి చెప్పక్కర్లొద్దు, అయ్యా మీరు ఈరోజు వాక్యం చదివారా, అమ్మా ఈరోజు మీరు వాక్యం చదివారా, అమ్మ మీరు ఈరోజు ప్రార్థన చేసుకున్నారా, మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారా లేదా అని మనము ఎవరిని ప్రశ్నించక్కర్లేదండి. ఎవరైతే ఆత్మానుసారంగా ఆత్మ విషయాల మీద మనసును ఉంచుతారో వారు వారి ఆత్మల కొరకు వారు ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, చాలా మంది వేకుజాముని లేచి ప్రార్థన చేసుకొని వాక్యాలు చదువుకొని వారు ఎందుకు ఆ రీతిగా కొనసాగుతారంటే వారి ఆత్మ కృంగిపోకూడదని, ఆత్మ దిగజారిపోకూడదని, ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ప్రభు రాకడ వరకు అని ప్రియరా ఆత్మానుసారులు ఆలోచిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, తన తోటి పొరుగు వారిని కూడా, వారు కూడా నా తోటి వారు, నా దేవుని కుటుంబంలో సభ్యులు వారందరూ కూడా, వారు కూడా దేవుని రాజ్యంలో ఉండవలసిన వారు అని తన పొరుగు వారి మీద కూడా వారు, పొరుగు వారి గురించి కూడా వారు ఆలోచిస్తూ ఉంటారు. వారికి కీడు తలపెట్టిన విషయం వారికి తెలిసినా కూడా వారికి హాని చేయడానికి ఇష్టపడరు. వారి కొరకు ప్రార్థన చేస్తారు. వారి వల్ల మనకు అపాయం కలుగుతుందని తెలిసినా కూడా వారి గురించి మనము దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా వారి గురించి ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉంటారు. ఇలా ప్రియరా ఆత్మానుసారులు చాలా విషయాలు ఉన్నాయి. నేను మరలా ముందుకు కొనసాగుతూ ఉన్నాను. సమయం తక్కువగా ఉంది కనుక మరలా నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను.
చదువుదాము. పేతురు గారు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఇక్కడ కూడా జీవం గురించి మాట్లాడుతున్నాడు. అంటే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఆదామవులను ఈ భూమి మీద ప్రవేశపెట్టినప్పుడే ఆదాములోనికి దేవుడు తన జీవవాయువును ఊదాడు. అంటే దేవుడు తన ఆత్మను ప్రవేశపెట్టాడు. అంటే ఆదాము జీవించాలని, కానీ ఆదాము అపవిత్రపరచబడ్డాడు. ఎప్పుడైతే అపవాది మాటలకు చెవినిచ్చాడో ఆదాము దేవుడు మహిమను కోల్పోయాడు. కానీ ఇక్కడ దేవుడు పదే పదే మనము జీవించాలని, మనము నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలని, మనము సదాకాలము దేవుని దగ్గర ఉండాలని దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తన వాక్కును మన కొరకు ప్రత్యక్షపరుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనలను అంతగా ప్రేమిస్తున్నాడు కనుక ఈ నిర్మలమై ఈ యొక్క నిరీక్షణ విషయంలో మనము ముందుకు సాగాలి అంటే మనము ఆత్మానుసారంగా వర్ధిల్లాలి. ఆత్మానుసారంగా మనము ఆలోచన చేయాలి. ఆత్మానుసారులు వేటి మీద మనసును ఉంచుతారో వాటి మీద మనము మనసును ఉంచాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము ఇక్కడ ఈ మాటలు మనం చూసుకొని మనం ముగించుకుందాం, సమయము తక్కువగా ఉంది కనుక. 13వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. మనందరికీ తెలుసు ఈ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల యొక్క ఆంతర్యం ఏమిటో, ఈ 13వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భం ఏమిటో మనందరికీ బాగా తెలుసు. ఇక్కడ ప్రేమ గురించి కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే మనము ఇన్ని సంవత్సరాలు ఆ వాక్యాలు అలా ఉన్నట్టుగా మనం చదివితే అవి మన జీవితాల్లో ఏ విధమైనటువంటి కార్యం చేయవు. ఒకసారి మనము మనసు పెట్టి ఆత్మానుసారులు ఏ రీతిగా అయితే ఆత్మల విషయం మనసు ఉంచుతారో మనము ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి అలా మనం ఆలోచన చేసి మనము చదువుదాం. నేను మీ అందరికీ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 4వ అధ్యాయము ప్రారంభంలో ప్రేమ దీర్ఘకాలము సహించును అన్న పదంతో ఈ కొన్ని మాటలు మనకు ప్రారంభమవుతాయి. ఈ అధ్యాయంలో ప్రేమ ఉన్న చోట, ప్రేమ ఉండినటువంటి ఆ పదం దగ్గర మనం ఎవరమైతే ఉన్నామో, నేను లాజర్, లేకపోతే ధనరాజయ్య గారు అయితే ధనరాజయ్య గారు, ఇంకా మన సహవాసంలో మన గ్రూప్లో ఇంకా చాలామంది ఉన్నారు, నాకు మరి అందరి పేర్లు తెలియవు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మనమే కాదు, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి తమ జీవితాలను, పాత జీవితాలను విడిచిపెట్టి నూతనంగా జన్మించారో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమ ఉన్న పదం దగ్గర మన పేరు మెన్షన్ చేసి మనము చదువుదాం. దేవుని యొక్క ఆంతర్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆ ఉద్దేశంతో ఆ మాటలు చదవాలని నేను కోరుకుంటున్నాను. నేను చదువుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా, అంటే నేను నా పేరు మెన్షన్ చేసి నేను చదువుతున్నాను. ఎవరైతే మన గ్రూప్ లో ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రేమ ఉన్నటువంటి పదం దగ్గర మీ పేరు మెన్షన్ చేసి మీరు వాక్యాన్ని కంటిన్యూ చేయండి. చదువుతున్నాను. లాజరు దీర్ఘకాలము సహించును, లాజరు దయ చూపించును, లాజరు మత్సరపడడు, లాజరు డంబముగా ప్రవర్తింపడు, లాజరు ఉప్పొంగడు, లాజరు అమర్యాదగా నడువడు, లాజరు స్వప్రయోజనమును విచారించుకొనడు,
లాజరు త్వరగా కోపపడడు, త్వరగా లాజరు అపకారమును మనసులో ఉంచుకొనుడు. లాజరు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. సంతోషించను. అన్నిటికంటే అన్నిటినీ తాలుకును. లాజరు అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. లాజరు అన్నిటినీ ఓర్చును. లాజరు శాశ్వత కాలముండును. ప్రియులారా, ఈ మాటలు మనము ఈ రీతిగా మనము అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ యొక్క అర్థాలు, ఆ యొక్క నిర్వచనాలు, ఆ యొక్క కొన్ని పదాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఆ ప్రేమ ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుంది, ప్రేమ ఉన్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏ రీతిగా ఉంటుంది, ప్రేమ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఏ రీతిగా తన ప్రవర్తన ఉంటుంది అని కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ ప్రేమ ప్లేస్ లో మన పేరుని మెన్షన్ చేసుకుంటే మన జీవితంలో ఇవి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియారా, ఈ నూతన సంవత్సరంలో మనము ప్రతి సంవత్సరాన్ని కూడా ఒక నూతన సంవత్సరంగా మనము గుర్తిస్తాము. నూతన సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చిందని సంతోషంగా ఆనందంగా మనం అందరికీ విషెస్ తెలియజేస్తాం. కానీ ఒకసారి మనం ఇలాగ ఆలోచిద్దాం. ఈ నూతన సంవత్సరంలో నేను ఆత్మానుసారంగా, నేను ఆత్మను గనుక ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక విలువలతో నేను వృద్ధి చెందాలని నా దేవుడు కోరు. నేను ఆధ్యాత్మికంగా నేను ఆలోచన చేస్తాను. నేను గత సంవత్సరంలో ఉన్నట్టుగానే ఈ సంవత్సరంలో కూడా ఉంటే దేవుడు నా పట్ల చూపించినటువంటి కృపకు అర్థమే లేదు. నా ముందు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు నేను ఎంతగానో కాపాడి భద్రపరిచాడు. ఎందుకు అంటే దేవుడు నా పట్ల ఏదో ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, నా పట్ల ఆయన ఏదో ఒక ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని. ప్రియరా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగలిగితే దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. దేవుని యొక్క మనసును మనం అర్థం చేసుకోక, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో మనకు తెలియక మనము కొత్త సంవత్సరాలు కానీ లేకపోతే ఎన్ని రోజులు, ఇన్ని మాసాలు, ఇన్ని నెలలు గడిచినా కూడా మరి మనము ఆధ్యాత్మికంగా వర్ధలేం. కనుక మరి సమయము కొంచెంగా ఉండడం వల్ల నేను కూడా మరి ఈ ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళేది రావడం వల్ల నాకు కూడా కొంచెం ఆలస్యం అయింది. ఏదేమైనా కూడా మరి కొన్ని మాటలు మనము ధ్యానించడానికి మరి దేవుడు కృప చూపించాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో యొక్క వేకుజామునే మరి దేని యొక్క వాక్యాన్ని ధ్యానించే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. మనమందరం కూడా ఆత్మానుసారం కనుక ఆత్మల విషయం మీద మనము మనసు ఉంచుదాము. ఆత్మీయ మేలులతో, ఆత్మీయ ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం అంతా దేవుడు మనను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 నూతన సంవత్సరము నూతనముగా దేవుడు విడుదల చేసిన వాక్కులు దేవజనుని నోట మనందరము వినుట, మనకు సంవత్సరం అంతటికి చాలినంత దేవుని ప్రేమతో మనము నింపబడుట, ఒక కొత్త రీతిలో విధానములో 1 కొరింథీ పత్రిక ప్రేమ కావ్యమును మన కొరకు అన్వయించి చెప్పిన దేవుని సేవకుని మాటలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ముగింపు ప్రార్థన అండి. పరిశుద్ధుడవైన మా గొప్ప పరలోకపు తండ్రి, 2024వ సంవత్సరపు మొదటి దినమును మేము చూచుట, నీ సన్నిధిలో ఇటు రీతిగా ఆయా దూర ప్రాంతముల నుంచి కలుసుకొని కూడి వచ్చుట, నిన్ను స్తుతించి ఆరాధించుట, నీకు మహిమ చెల్లించుట, నీ దాసునిలో నుండి నీ వాక్యమును మేము వినుట, కొత్తదనమైన మాటలు మేము కూర్చుకొనుట, నేర్చుకొనుట, నీ దాసుని దీవించండి. ఇంకా అనేకుల మధ్యలో నాయన ప్రభువా, నాయన నీ పరిచర్య చేయనట్లుగా, వాక్యము ప్రకటించినట్లుగా బలమైన సాధనముగా నీ దాసుని వాడుకొనుమని, నీ దాసునికి ఇచ్చిన కుటుంబము, పరిచర్య, సంఘము, నూతన భవనము, మందిరమును బట్టి నీకు స్తోత్రములు. మందిరంలో ఇంకా చాలా పనులు ఉన్నాయి, గోడలు కట్టుకోవాలి, చేసుకోవాలి నాయన, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. పనులన్నిటిలో మీరు సహాయం చేయవలసిందిగా, వాడుకొనవలసిందిగా స్తుతించి ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. బెనిడిక్షన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసపు సన్నిధి, ఆదరణ, ప్రేమ మనకును మన కుటుంబాలకును యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి
ప్రతి కుటుంబానికి ఈ జీవిత కాలమంతయు, ఈ సంవత్సర కాలమంతయు సదాకాలము తోడై ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ నూతన సంవత్సరపు శుభములు కలుగును గాక. మరల రేపు తిరిగి కలుసుకుందాము. ఇప్పుడు హిందీ సమయం అయింది, హిందీ వాళ్ళు వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి వాక్యం అందించిన దేవుని సేవకునికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.